ఎప్పుడైతే సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చిందో అప్పటి నుంచి స్క్రాప్ ఎక్కువైంది సోషల్ మీడియాలో. ప్రత్యేకించి మేము క్రైస్తవులమే, క్రైస్తవ నాయకులమే అని చెప్పుకుంటున్నటువంటి స్క్రాప్ ఎక్కువైంది సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. ఈ స్క్రాప్ను బట్టి క్రైస్తవ్యం అవమానించబడుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని పర్యవేక్షించేటువంటి ఒక వ్యవస్థ లేదు కాబట్టి. ఎవడైనా రావచ్చు నేను పాస్టర్ అని చెప్పొచ్చు, ఎవరైనా రావచ్చు నేను పాస్టర్ అమ్మని అని చెప్పొచ్చు, ఎవరైనా రావచ్చు ఒక బిల్డింగ్ కట్టుకొని ఇది చర్చ్ అని చెప్పొచ్చు, 10 మందిని పోగేసుకోవచ్చు, కాలు మీద కాలు వేసుకొని కడుపులో కూడు కదలకుండా బ్రతుకు తెరువు సంపాదించుకోవచ్చు మేము క్రైస్తవులమే అని చెప్పుకోవడం ద్వారా. వీళ్ళు క్రైస్తవులా కాదా, వీళ్ళు సేవకులా కాదా, ఇది చర్చ కాదా, ఇది పరిచర్య కాదా, వీళ్ళు చెబుతున్నది వాక్యమా కాదా అని పర్యవేక్షించేటువంటి వ్యవస్థ లేదు క్రైస్తవ్యంలో. ఇది బాధాకరమైన విషయం. నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ మీద మూకుమ్మడి దాడి చేయడం జరుగుతుంది కాబట్టి అలా ప్రశ్నించే వాళ్ళు కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఇది కూడా బాధాకరమైన విషయం. ఒక ఆవిడని చూపెడతాను మీకు. ఈవిడ ఎవరు అంటే స్క్రాప్లో మరలా స్క్రాప్ ఈవిడ. అదేంటన్నా ఒక స్త్రీని ఇలా మాట్లాడుతున్నామంటే ఈవిడ నాకు ఒక స్త్రీలాగా కనిపించలే. ఆ రోజు ఏందోర్లో కర్ణపిశాచి కలిగిన స్త్రీ ఉందే, ఆవిడ అమ్మమ్మ కనిపించినట్టుగా కనిపిస్తుంది ఈవిడ నాకు. విగ్రహారాధనకి, భ్రష్టత్వానికి, దేవుని ప్రవక్తను చంపిన దానికి ప్రతీకగా యెజబెలు అనే ఒక స్త్రీ నిలవబడుతుంది కదా. ఆ యెజబెలు అనే స్త్రీని యెహూ అనేటువంటి రాజు గుర్రాలతో తొక్కించి చంపిస్తాడు. ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒక స్త్రీని ఇంత క్రూరంగా చంపడానికి యెహూకి మనసు ఎలా వచ్చింది అని అనిపించింది. అయితే ఈవిడ్ని చూసిన తర్వాత యెహూ ఎందుకని గుర్రాలతో తొక్కించాడు, ఏనుగులతో తొక్కించుంటే బాగుండు కదా అని అనిపించింది నాకు. రాజుల గ్రంథంలో యెహోయాదా అనే ప్రధాన యాజకుడు కూడా అతల్యా అనే స్త్రీని కిరాతకంగా చంపిస్తాడు. అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రధాన యాజకుడు అయిన యెహోయాదా ఎలా అతల్యాని అంత క్రూరంగా చంపించాడు అని. కానీ ఈవిడ్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, యెహోయాదా ఎందుకని దొన్నపోతులతో తొక్కించి ఆవిడ్ని చంపించలేదు అతల్యాని అని అనిపించింది. ప్రస్తుతం క్రైస్తవ్యం అనేది నవ్వులు పాలవుతుంది. ఎవరి వల్ల? బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు, అమ్మతేజ, శ్యామ్ కిషోరు, లేకపోతే ఇలాంటి స్వస్థతా బోధకులు, మిరాకిల్స్ చేస్తున్నామని, అద్భుతాలు చేస్తున్నామని, సూచక్రియలు చేస్తున్నామని ఈ గారడీ సీమోన్లు ఉన్నారే, గారడీ సీమోన్లు, ఇలాంటి గారడీ సీమోన్ల వల్ల క్రైస్తవ్యం నవ్వులు పాలవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీళ్ళందరూ కలిసి ఎంత డ్యామేజ్ చేశారో, ఎంత అవమానానికి గురి చేశారో క్రైస్తవ్యాన్ని, వీళ్ళందరికీ మించి అవమానం ఈవిడ ద్వారా క్రైస్తవానికి జరుగుతుంది, జరగబోతుంది అనే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వీళ్ళందరూ మేల్ వర్షన్ అయితే క్రైస్తవ్యాన్ని అవమానించే విషయంలో ఈవిడ ఫిమేల్ వర్షన్. వీళ్ళందరికీ మించి క్రైస్తవ్యానికి డ్యామేజ్ చేస్తున్నటువంటి స్క్రాప్ ఈవిడని చూపెడతాను చూడండి. ఈవిడ మాటలు ఎంత అసహ్యంగా నాకు అనిపిస్తున్నాయంటే, అదేంటన్నా ఒక స్త్రీని ఎంతగా మాట్లాడతారు మీరు అని మీకు అనిపిస్తే, నా ప్రాణానికి మించి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రేమిస్తున్నాను నేను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి, నా ప్రాణమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగానికి అవమానం కలిగించే ఎవరైనా నాకు స్క్రాప్ లాగే కనబడతారు, చెత్తలాగే కనబడతారు, చెత్తలో ఉన్న పురుగుల్లాగే కనబడతారు. ఈ స్క్రాప్లో జరుగుతున్న పురుగుని, క్రైస్తవ్యాన్ని, యేసు ప్రభుని అవమానిస్తున్న ఈ పురుగుని మీకు చూపెడతాను చూడండి. ఈవిడ మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో చూడండి. యేసు నామములో నాకు 2 మనవలు పుడుదురు గాక, దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చును గాక, దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు. యేసు నామములో నాకు 2 మనవళ్ళు పుట్టుదురు గాక అందంట. దేవుడు అట్టే ఇచ్చాడంట. ఇప్పుడు చూడండి, యేసు నామములో మంచి అల్లుడు వచ్చును గాక అందంట, అట్టే వచ్చాడంట. ఇంతకీ అల్లుడు ముందు వచ్చాడా లేకపోతే మనవళ్ళు ముందు వచ్చారా? ముందు అల్లుడు కదా రావాల్సింది. కానీ ఇక్కడ యేసు నామములో 2 మనవళ్ళు పుట్టును గాక అని 2 మనవళ్ళు పుట్టిన తర్వాత అప్పుడు యేసు నామములో మంచి అల్లుడు వచ్చును గాక అంటే ఆ 2 మనవల్ని చూసుకోవడానికి మంచి అల్లుడు కావాలని యేసు నామములో పిలిచిందేమో, వచ్చేసాడు. చూడండి ఈ దరిద్రాన్ని. యేసు నామములో నాకు 2 మనవలు పుడుదురు గాక, దేవుడు అట్లనే ఇచ్చిండు. మంచి అల్లుడు వచ్చును గాక,
దేవుడు మంచి అల్లుని ఇచ్చిండు. ఏసునావలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునావలో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. ఏసునామములో నాకు గర్భసంచి కావాలని ప్రార్థన చేసిందంట. అలాగే దేవుడు గర్భసంచి ఇచ్చాడంట. గర్భసంచి అంటే అదేమైనా గోని సంచా? గర్భసంచి అంటే అదేమైనా గోని సంచా? అంటే వీడు గర్భసంచి లేదా? గర్భసంచి లేకపోతే ఏసునామములో గర్భసంచి వచ్చుగా కనుకనే అలా గర్భసంచి వచ్చేసిందంట. ఏంటి దరిద్రం మనకి? 6 ఎకరాల భూమి, ఏ భూమికి నేను చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు. 6 ఎకరాల భూమి అంట. ఏ భూమి కోసం అయితే చేతులు చాపి ప్రార్థన చేసిందో ఆ 6 ఎకరాల దేవుడు ఈవిడికి ఇచ్చేశాడంట. అంటే యేసు ప్రభు ఈవిడ దగ్గర పని మనిషేమో నాకు తెలిసి. ఈవిడ ఆర్డర్ వేయడం, ఆయన అలా ఇచ్చేస్తూ ఉండడం. నా బాధ ఏంటంటే ఈ స్క్రాప్ ఇలా మాట్లాడడం కాదు. నా సమస్య ఏంటంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి ఈవిడ ఇంతకుముందు మాట్లాడినటువంటి లొకేషను ఇప్పుడు మాట్లాడుతున్న లొకేషన్ మారిపోయిందా? అంటే ఈవిడ్ని ఇంకా వాడుకుంటున్నారు, ఈవిడ్ని మీటింగ్లు పిలుస్తున్నారు ఏం విందామని. ఇలాంటి చెత్త మాటలు వినేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు వేరే లొకేషన్ ఇది, అక్కడ కూడా ఇదే సోచ్ చెప్తుంది. చూడండి, ఏసునామలో ఫ్లైట్ ఎక్కుదును గాక. ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ఏసునామలో ఫ్లైట్ ఎక్కుదును కాక అనగానే ఒక్క ఫ్లైట్ కోసం అడిగితే యేసు ప్రభు 4 ఫ్లైట్లు ఎక్కించాడంట. దానికి కింద ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడం సిగ్గుండాలి కొంచెం అయినా. ఇలాంటి మెంటల్ మాటలు మాట్లాడుతుంటే వాటికి కూడా చప్పట్లు కొడుతున్నారు. అంటే ఆ కొడుతున్న వ్యక్తి ఎంత మెంటల్ అయింటే కొడుతున్నారు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి ఏసునామంలో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. ఆ శవం దగ్గర కూర్చొని ఏసునామంలో లే అని ఆవిడ చెవిలో అరవగానే అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచిందంట ఆ శవం. ఏంటి అసలు, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తీహార్ జైలు పంపించేటువంటి చట్టం ఏదైనా ఉంటే బాగుండేమో అనే ఆలోచన నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి వాళ్ళంతా సమాజంలో? మొన్న పాలకొల్లులో అమ్మ తేజాన్ని అడ్డుకున్నారు. పాలకొల్లులో పాస్టర్లు, మంచి పని. అలాంటి బొమ్మ తేజాలను అడ్డుకుంటున్నటువంటి వ్యవస్థ ఇలాంటి స్క్రాప్ని అడ్డుకునేదానికి ఒక వ్యవస్థ ఉంటే బాగుండేమో అనేటట్టు నాకు అనిపిస్తుంది. ఇలాంటి స్క్రాప్ని సోషల్ మీడియాలోకి రాకుండా అడ్డుకునేదానికి ఒక వ్యవస్థ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. విన్నారా? ఈవిడింట్లో ఒక ఆవిడ ఉందంట. ఆవిడకి ప్రార్థన చేస్తే ఆవిడ కడుపులో నుంచి 680 రాళ్ళు వచ్చాయంట. అవి కూడా ఈ సైజులో ఉన్నాయంట. 680 రాళ్ళు, అవి కూడా ఈ సైజులో ఉండే రాళ్ళు వచ్చాయంట. అంటే ఒక లారీ నిండా వచ్చుంటాయి ఈ సైజులో ఉండేటువంటి రాళ్ళు. 680 అంటే ట్రాక్టర్ నిండానో లారీ నిండానో అవుతాయి. అన్ని రాళ్ళు ఆవిడ కడుపులోంచి బయటకు వచ్చాయంట. ఇలా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఎంత అవమానం కలుగు చేస్తున్నాయి క్రైస్తవ్యానికి అన్నదే ఈవిడ కంటే ఆలోచించే శక్తి లేదు. ఎందుకంటే ఈవిడికి మెంటల్ కాబట్టి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకొని వచ్చింది కాబట్టి. మరి ఈవిడికి వేదిక ఇచ్చి ఈవిడ మాటలు నోరు తెరుచుకొని వింటున్నటువంటి ఆ కొండ గొర్రెలకైనా బుర్ర ఉంటుందా? ఒక పెద్ద గుడిసేసినాం. ఆ గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళ ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం. 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. చూసారా, మరలా లొకేషన్ మారిపోయింది. అంటే ఇంకొక మీటింగ్లో ఇవన్నీ వాడుకుంటున్నారు. ఈవిడంట ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గుడిసెను పట్టుకొని ప్రార్థన చేసిందంట. ఆ గుడిసెను పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు 24 పిల్లర్స్తో కూడినటువంటి ఒక బిల్డింగ్గా దాన్ని మార్చేశాడంట. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ఉండాల్సిన ఈవిడ తప్పించుకుని బయటకు వచ్చింది. ఈరోజు యెహూ ఎందుకు లేడు, యెహోయాదా ఎందుకు లేడు అనే బాధ అనిపిస్తుంది నాకు నిజంగానే. అది సీట్ దొరకలే. నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును గాక. 5వ సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా? ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయి. విన్నారా? ఈవిడ బస్సులో సీటు కోసమని ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ కావాలని ప్రార్థన చేసిందంట యేసునామంలో. అప్పుడు ఒక సీటు క్యాన్సిల్ అయిపోయిందంట. అప్పుడు ఈవిడ వెళ్ళి కూర్చుందంట. పిచ్చి, మెంటల్. ఈవిడికి కాదు, ఈవిడిని వాడుకుంటున్న వాళ్ళకి మెంటల్, ఈవిడిని వాడుకుంటున్న వాళ్ళకి పిచ్చి, అంతే. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి. చూస్తే 100 రూపాయల నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి మడత.
ప్రభు నాకు 200 కావాలని మనసులో అనుకుంటూ నడుస్తుందంట. చూస్తే అల్లం దూరంలో ఒక అబ్బాయి కాళ్ళ దగ్గర 100 రూపాయల నోటు, అందులో 200 రూపాయలు ఉన్నాయంట. ఎవరో పోగొట్టుకున్నారు, అవి తీసుకుని ఎవరు పోగొట్టుకున్నారు అని అడగాలి కదా, కానీ లటుకుమని తీసుకొని ఈవిడ వాడుకుంది. సిగ్గులా కొంచెం కూడా ఇలాంటి మాటలు చెప్పడానికి పబ్లిక్లో. తర్వాత వచ్చే కళాఖండం చూడండి, ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎం మీద చేయబెట్టి ప్రార్థన చేసిందంట. ఏం జరిగిందో చూడండి. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన, ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసినాక ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఈవిడ ఏటీఎంలో 270 రూపాయలు ఉన్నాయంట ఈవిడ అకౌంట్లో. ప్రార్థన చేస్తే 1,00,000 రూపాయలకు పైగా ఈవిడ అకౌంట్లోకి వచ్చాయంట. ఇంకెందుకు క్రైస్తవులు కష్టపడడం, ఉద్యోగాలకు వెళ్ళడం, చదువుకోవడం, రకరకాల బిజినెస్లు పనులు చేయడం దేనికి? ఏటీఎం దగ్గరికి వెళ్ళి యేసు నామములో అని ప్రార్థన చేస్తే మన అకౌంట్ నిండా లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి కదా. ఇదిగో ఈ స్క్రాప్ చెప్పినట్టుగా ఈవిడ మాటలను వింటున్న వాళ్ళు మనుషులైనా లేకపోతే వింత జీవుల, బుద్ధ జీవుల? సిగ్గు అనిపించాల కొంచెమైనా? ఏటీఎం దగ్గరికి వెళ్ళి యేసు నామములో డబ్బు రావాలని ప్రార్థన చేయడం ఏంటి? 270 రూపాయలు అకౌంట్లో ఉంటే ఆ అకౌంట్లోనికి 1,00,000 రూపాయలు క్రెడిట్ కావడం ఏంటి? అసలు ఏంటి వీడు మాట్లాడుతున్నది? యేసు నామములో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగు రోడ్డు కడ దొరికింది నాకు. యేసు నామములో పరలోకంలో ఉండే బంగారంలో నుంచి ఒక తులము గొలుసు భూమి మీద పడును కాక అని ప్రార్థన చేసిందంట. కాదు మెంటలక్క, పరలోకంలో అంత బంగారం ఉంటుంది కదా, తులం బంగారం ఎందుకు? టన్ను బంగారు పడాలి అని ప్రార్థన చేస్తుంటే బాగుంటుంది కదా యేసునామంలో. ప్రతిదానికి మీరు గమనిస్తున్నారా? ఏసునామం అంటూ యేసుక్రీస్తుని ఎంత అవమానిస్తుందో, బయట వాళ్ళు క్రైస్తవులు ఎంత చులకనగా చూసేదానికి వీడు కారణమవుతుందో, ఈ స్క్రాప్ కారణమవుతుందో ఆలోచిస్తున్నారా? పరలోకంలో ఉండే బంగారంలో నుంచి ఒక తులం బంగారం భూమి మీద పడాలని ప్రార్థన చేసిందంట యేసునామంలో. తులం ఎందుకు? టన్ను పడితే బాగుండదా? లేకపోతే 10 కేజీలు అడగొచ్చు కదా, తులం ఎందుకు? ఇంకా నయం, ఆ డిజైన్ని, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టలే, ఇంకా అసహ్యంగా ఉండు. పరలోకంలో ఇంత చీప్ డిజైన్ ఉంటాయా అనేటట్టుగా. తప్పు ఈవిడిది కాదు, ఈవిడిని పిలిచి ఈవిడ సొల్లు మాటలు వింటున్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రహాంతర జీవులు ఉన్నాయే, వాళ్ళ తప్పు, వాళ్ళది పాపం. దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం, పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. దబక్కన గ్యాస్ అయిపోతానంట, పరిశుద్ధాత్మ దేవుడు పక్కనే ఉన్నాడంట. పరిశుద్ధాత్మడా నాకు గ్యాస్ అయిపోయిందంటే ఆయన వెంటనే గ్యాస్ ఇచ్చే వ్యక్తిని తీసుకుని వచ్చి మన ఎదురుగా పెడతాడంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సిలిండర్ మోసుకుని వచ్చేటువంటి పనోడుగా మార్చిపడేసింది. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలంట, గ్యాస్ అయిపోతే ఎవరు చెప్పాలి? ఆ నూనె తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసు రక్తం చేయం, ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆమె ఒంట్లోకి వెళ్ళి సీసా ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా? అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆమె ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మొత్తం మేకులు, సూదులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి. ఆవిడ ఒంటి మీద నూనె పూసి ప్రార్థన చేస్తూ ఉంటానంట. ఆవిడ రొమ్ముల్లో నుంచి గాజు పెంకులు, నట్లు, స్క్రూలు, బోల్టులు, పెద్ద పెద్ద చాకులు, 15 చాకులు, ఇవన్నీ బయటకు వస్తున్నాయంట ఆవిడ బాడీలో నుంచి. ఇలాంటి మెంటల్ క్యాండిడేట్ని, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలోంచి తప్పించుకుని వచ్చిన ఇలాంటి మెంటల్ క్యాండిడేట్ని, ఇలాంటి స్క్రాప్ని, ఇలాంటి చెత్తని ఇంకా ప్రమోట్ చేస్తూ ఆవిడకి వేదికలు ఇచ్చి ఆవిడ చెబుతున్న చెత్తంతా వింటున్నటువంటి వాళ్ళ పాపం కాదా ఇదంతా? ఇలాంటి స్క్రాప్ మీద వీడియోలు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు? బయట వ్యక్తులు ట్రోల్స్ లాగా, మీమ్స్ లాగా చేస్తున్నారు. వాళ్ళు కాదు ఇలాంటి స్క్రాప్ మీద వీడియోలు చేయాల్సి ఉంది. మనం క్రైస్తవులమైన మనం, మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్, మీ దగ్గర కెమెరా ఉంటే కెమెరా, మీకు ఎలాంటి అవకాశం ఉంటే అలా స్టార్ట్ చేయండి. ఇలాంటి స్క్రాప్ గురించి బయట వాళ్ళు చెప్పే కంటే ముందుగానే మనం చెబితే మనకు కాసింతో కూసింతో గౌరవమైన మిగులుతుంది. తేలుగుట్టిన దొంగల్లాగా ఎక్కడికక్కడ గప్చిప్పని ఉన్నామనుకో, ఉన్న పరువు కాస్త రోడ్డు మీద పడుతుంది. బయట వాళ్ళు అందరినీ ఒకే ఘాటి కట్టేస్తున్నారు. ఇలాంటి స్క్రాప్ను చూపించి మొత్తం క్రైస్తవాన్ని అవమానిస్తున్నారు. నా ప్రయత్నంగా, నా బాధ్యతగా, నా క్రైస్తవ విశ్వాస గృహంలో నుంచి ఇలాంటి చెత్తని వాక్యం అనే చీపురుతో తోస్తున్నాను. మరి మీ బాధ్యతగా మీ పరిధిలో ఉన్నటువంటి చెత్తని మీరు తోస్తున్నారా? ఒకవేళ తొయ్యకపోతే
ఈవిడ పాపంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. ఈవిడ మాటలతో మీరు కూడా ఏకీభవించిన వాళ్ళు అవుతారు. అలా ఈవిడతో పాటు క్రైస్తవానికి మీరు కూడా అవమానానికి కారణమవుతారు. తొయ్యండి. మీ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి స్క్రాప్నంతటిని వాక్యంతో తోసిపడేయండి, ఊడ్చిపడేయండి. ఇలాంటి స్క్రాప్ మన క్రైస్తవానికి అవమానం.